నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 22వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుదాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. అంటే గొప్ప ఐశ్వర్యము అంటే సంపద, ఆస్తి. సొలొమోను రాసినటువంటి ఈ సామెతల్లో సొలొమోను సమస్తం వ్యర్థం అని రాసినటువంటి సొలొమోను, దేవుడు సొలొమోన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆయనకి ఆస్తి ఇచ్చాడు, ఆయనకి ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, బంగారాలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారాలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు. ఎంతో ఆస్తి ఉంది. ఊహించని బంగారు, తూస శక్యముగానంత బంగారు, వెండి అంత సంపాదించాడు. ఎవరు? సొలొమోను. అంత సంపాదించిన సొలొమోను రాస్తున్న మాట ఏంటంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఏముంది అక్కడ? మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని అన్నాడు. మంచి పేరు. బాగా ఆలోచించండి. ఎవరన్నా ఒకరికి మంచి ఆస్తి ఉంది, అంతస్తుంది, ఐశ్వర్యం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ధనం ఉంది, ధనధాన్యాదులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎంతో ఆస్తి సంపాదించాడు. కానీ ఆ వ్యక్తికి ఏమి లేదు, మంచి పేరు లేదు. చాలామంది అనుకుంటుంటాం మనం, ఫలాని వ్యక్తికి చాలా ఆస్తి పరుడయ్యా, పిల్లికి కూడా భిక్షమయ్యాడయ్యా అని అంటారు. మంచి పేరు లేదయ్యా అతనికి అని అంటారు. ఫలాని వ్యక్తి ఏమీ లేదయ్యా, దరిద్రుడయ్యా, పాప దిక్కులేని స్థితిలో ఉన్నాడు, చాలా మంచోడయ్యా అని అంటారు. ఒకవేళ దరిద్రులుగా ఉన్నోళ్ళు ఏమంటారు తెలుసా? వాడికి ఏమీ లేదు, వాడికి అండ ఆశ కూడా ఏమీ లేదు, అయినా వాడు పొగుడు తగ్గలేదురా అని అంటారు. ఇంకొక రీతిగా చూస్తే ఏమంటారు తెలుసా? చాలా ఆస్తి ఉందయ్యా, చాలా మంచోడయ్యా అతను అని అంటారు. నేను చెప్పాను కదండి, వాక్యంలో చెప్తా, మనిషి అట్టైనా మాట్లాడగలడు. అవసరమైతే నేను ఆకాశానికి హెచ్చిస్తాడు, అవసరమైతే అనిచి దోషేస్తాడు కిందకి. ఏ మనిషి అయితే మంచి అంటాడు, ఆ మనిషి ఏమంటాడు? చెడ్డోడు అంటాడు. మనం బాగా ఆలోచన చేస్తే సొలొమోను రాసినటువంటి సామెతల్లో ఎంత ఉన్నా, ఏమి చేసినా, నాకు ఎంత ఉన్నా సరే మనిషికి ఏం కావాలి? మంచి పేరు కావాలి, మంచి పేరు కావాలి. ఐశ్వర్యము, ఘనత దేవుడిస్తాడు అనుకుంటే దేవుడిస్తాడు. ఐశ్వర్యము పొందేదానికి ప్రయాసపడొద్దు. నువ్వు ప్రయాసపడి దాని మీద దృష్టి ఉంచితే అది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్దంట. నీకు ఐశ్వర్యం కావాలో, నీకు ధనధాన్యాలు కావాల్సిందే, సమస్తం దేవునికి తెలుసు. దేవునికి ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. అంతకంటే ముఖ్యంగా నువ్వు సంపాదించాల్సింది ఏంటంట? మంచి పేరు. మంచి పేరు. ఎంతమంది మనల్ని మంచి అంటుంటారు, ఎంతమంది మనల్ని చెడ్డ అంటుంటారు? ఒక ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను అనుకో, నిజంగా కమలాకర్ పాస్టర్ చాలా మంచివాడయ్యా, పాపమా
మంచోడయ్యా, చాలా మంచి వ్యక్తి అయ్యా అని అన్నావు. నిజమే, మంచోడు అన్నావు. ఎవరన్నా మందిరంలో అరుస్తున్నారు అనుకో, మా గమ్ముకుండా అన్నాడు అనుకో, అంత మందులు అన్నాడు నన్న, ఏందైనా అంటే ఏ మనిషి అయితే మంచోడు అంటున్నారో ఆ మనిషి ఏమంటారు? చెడ్డోడు అంటారు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, నువ్వు మనుషుల దృష్టిలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నావా, దేవుని దృష్టిలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు దేవుని దృష్టిలో మంచిగా ఉండాలని కోరుకుంటే నువ్వు మనుషులు నిన్ను ద్వేషిస్తారు. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే పరిశుద్ధత మనుషులకి విచిత్రంగా కనిపిస్తుంది. నీ తీరే వేరుగుంటుంది. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు మనుషులందరి చేత దూషించబడతావు. ఒక సందర్భం ఎందుకు తెలుసా? యథార్థంగా నువ్వు మాట్లాడితే దూషించబడతావు. మనుషులు నిన్ను కొనియాట నీకు శ్రమ అని బైబిల్లో ఉంది. ఎంతసేపు నన్ను మనిషి మెచ్చుకోవాలి, వాడు మెచ్చుకోవాలి, ఈడు మెచ్చుకోవాలి, నన్ను వాడు మంచాలని కోరుకుంటాను నీ జీవితంలో. ఎవరన్నా మందిరంలో ఉన్నారనుకో, మందిరంలో ఉన్నారు, నీకు తెలిసి నీ కంటితో చూస్తా వాడు ఏదైనా మిస్టేక్ చేశాడు అనుకో, వాడిని రే మన తోటి విశ్వాసనురా, నువ్వు చర్చిలో ఉంటావు, పాటలు పాడతావు, వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు, ఈ బుద్ధేంద్రా నీకు అని అన్నాం అనుకో, ఏమంటాడు వాడు నిన్ను? ఏమంటాడు? ద్వేషిస్తాడు వాడు నిన్ను, వాడు ద్వేషిస్తాడు. లేదా తోటి సహోదరు ఉందనుకో, అక్క ఏందక్క ఈ పద్ధతులక్క, నీ పద్ధతులు బాగలే, మనసు మార్చుకోక, నీ జీవితం బాగలేదక్క అన్నామనుకో, ఇక చూసుకో, నీ పని అయిపోయినట్టే. నువ్వు మనుషుల దృష్టిలో చెడ్డోడివే, కానీ దేవుని దృష్టిలో మాత్రం. కానీ నువ్వు ఈ మాటలు కానీ మనుషులు కానీ అంటే అది కూడా ప్రేమతో మాట్లాడాలి. నువ్వు ఈ మాటలు కానీ నువ్వు మనిషితో మాట్లాడితే తోటి మనిషి సాటి మనిషిని అసహించుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు నిన్ను. అబ్బా నా బిడ్డ నిజంగా ఓర్చుకోలేకపోయింది, ఆ పాపం, ఆ అపరిశుద్ధత, ఆ చెడు కార్యాలు అసహించుకుంది అంటే చూడలేక హెచ్చరించింది నా బిడ్డ అనుకుంటాడు దేవుడు. దేని బిడ్డ ఆలోచించాయి. నీకు ఐశ్వర్యం కావాలన్నా, మంచి పేరు కావాలన్నా, ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలి చెప్పండి? ఐశ్వర్యం వద్దమ్మా, డబ్బు వద్దు మీకు? డబ్బు లేని వాళ్ళ చేతులు ఎత్తండి, నాకు డబ్బు వద్దని వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్కరి ఎత్తలు చేయడు. డబ్బు అవసరమే, డబ్బు అవసరం, డబ్బులు కావాలా. అయితే డబ్బుతో పాటు నీకేముండాలి? అద్దీ మంచి పేరు, అద్దీ డబ్బుతో పాటు మంచి పేరు ఉండాలి నీకు. రెండోది మనం ఆలోచన చేస్తే, వెండి బంగారముల కంటే ఏందంట? దయయు కోరదగినది. దయ, వెండి. ఇప్పుడు చాలా మందికి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి, మామూలు చెప్తున్నాను, ఒక విశ్వాసిని దేవుడు చాలా బలహీనమైన స్థితిలో విశ్వాసులు ఉన్నప్పుడు ఆ విశ్వాస యొక్క పరిశుద్ధతను బట్టి, ఆ విశ్వాస యొక్క యథార్థతను బట్టి, నీతిని బట్టి, నిజాయితీని బట్టి ఆ విశ్వాసి చేస్తున్న పని కానీ, బిజినెస్ కానీ, ఏదైనా వ్యాపారం కానీ, ఏ పనైనా సరే దేవుడు ఆశీర్వదించి అంచెలంచెలుగా దీవిస్తే ఆ విశ్వాసికి డబ్బులు బాగా వస్తాయి. అంటే కొంచెం బాగా బలపడ్డాడు. నిజంగా బలపడిన విశ్వాసులు ఇప్పుడు చాలా మంది ఆ డబ్బును చూసి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందున్నటువంటి భక్తి ఉండదు. గుర్తుపెట్టుకో, ఐశ్వర్యం పొందేదానికి ప్రయాసపడద్దు. నాకు తగిన 3 పూట్ల ఆహారం దయచేసి యూకే ఆగురు అన్నాడు మాటలో. ఎక్కువ డబ్బు ఉంటే నేను దూషిస్తానయ్యా, ఎక్కువ డబ్బు దేవుడు ఎవరని అంటానేమో, అసలు లేకపోతే దొంగిలిస్తానేమో. తగిన 3 పూట్ల ఆహారం నాకు. నీకు డబ్బు ఉండటం తప్పు కాదు, బంగారం ఉండటం తప్పు కాదు, వెండి బంగారాలు నాయన అన్నాడు దేవుడు. బంగారంతో పాటు దయ ఉండాలి నీకు. యేసు ప్రభువుని లోకంలో మనుషుల దయ, దేవుని దయ వర్ధిల్లాడు ఆయన. నీకు మనుషుల దయ కూడా కావాలి, మనుషుల దయ కూడా నీకు అవసరం.
నువ్వు దయ చూపిస్తే పక్కోడి మీద దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు. దయగల వారి పట్ల ఆయన దయ చూపించే దేవుడు. కఠినుల ఎడల ఎట్లుంటాడంట ఆయన? వికటముగా ఉండే దేవుడు అంట. చూసావా? బాగా గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యము ప్లస్ మంచి పేరు, వెండి బంగారాలు ప్లస్ దయ. నీకు మంచి పేరు కావాలన్నా దయ కావాలన్నా రెండు ఒకటే. ఈ మంచి పేరు కోసం ఎంతోమంది ప్రయాసపడతా ఉంటారు కదా. ప్రయాసపడతల్లా? మనుషులకు కనపడాలని, ఎక్కువ మంది మనుషులకు కనపడాలని, వాళ్ళు మెచ్చుకోవాలని ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. కానీ దేవుని కోసం మంచి పని చేయటంలో వాళ్ళు, దేవుని కోసం మంచి పనులు చేయటంలో వాళ్ళు. అదిగా బైబిల్కి ఒక మాట మీకు తెలిసిన వాక్యమే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. సుగంధ తైలము. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఈ మంచి పేరుని దేంతో పోల్చాడు? చెప్పండి, దేంతో? సుగంధ తైలముతో. అంటే ఈ మంచి పేరు సుగంధ తైలముతో పోలిస్తే సుగంధ తైలము కూడా మంచి పేరుతో సాటి రాదు. ఈ సుగంధ తైలము కూడా మంచి పేరు మీద సాటి రాదు. ఎందుకు తెలుసా? సుగంధ తైలము స్ప్రే కొట్టుకుంటాం మనం, స్ప్రే కొట్టుకొని పోతా ఉంటాం. ఎందుకు? మన దగ్గర అందరికీ చెడు వాసన రాకుండా మంచి వాసన రావాలని స్ప్రే కొట్టుకుంటాం. ఒక్కోసారి బండి మీద పోతా అంటే, ఒకసారి రోజు ఎప్పుడు పోతుంటాను అనుకో, బండి మీద పోతుంటే నాకు ఎదురు బండ్లు వస్తుంటాయి కొన్ని. ఆ బండ్లు వస్తుంటే గప్పున వస్తుంది వాసన. ఏది? స్ప్రే. నేను అనుకుంటా, ఏడ తెచ్చారా ఇంత సెంటీళ్ళు? ఏ షాపులో కొన్నారా? నేను కూడా కొట్టుకుంటా. అప్పుడు నేను అనుకున్న తర్వాత నా స్మెల్ కూడా వాళ్ళకు కూడా వస్తుంది అనుకున్నా నేను. ఇప్పుడు నేను కొట్టుకో ఉన్నాను, మీకన్నా వాసన వస్తుందా? ఎవరికన్నా వస్తుందా? ఎవరికి రాదు. ఒకవేళ మీరు స్ప్రే కొట్టుకు నాకు వాసన రాదు. ఎందుకు తెలుసా? ఈ వాసన ఈ పక్కనోడికి వస్తుందేమో, లేదా ఇంకొక పక్కన వస్తుందేమో, ఇంకా దూరం మాత్రం వాసన కనపడదు. కానీ దేవుళ్ళ మంచి పేరు లోకమంతా వ్యాపిస్తుంది. దేవుళ్ళ మంచి పేరు దేశమంతా వ్యాపిస్తుంది. యెహోషువ కీర్తి దేశమంతా వ్యాపించింది. దావీదు కీర్తి దేశమంతా వ్యాపించింది. ఆలోచించు, నీ మంచి పేరు ఎలా ఉంటుందో ఆలోచన చేయి. మంచి పేరు. నువ్వు స్ప్రేలు కొట్టుకున్నావు, ఎందుకు తెలుసా? ఇది పోయేదానికి. ఏది? మనలో ఉన్నటువంటి చెడు వాసన రాకుండా మన బట్టలు. కొంతమంది అత్తరు అంటారు కదా, అత్తరు ఏడ పెట్టుకుంటారు? ఏడ. అబ్బా, అది ఇంకా ఎట్టుంటుందంటే ఘాటుకుంటుంది ఆ వాసన. ఆ వాసన భలే స్మెల్. అత్తరు వాసన చెవులో పెట్టుకుంటారు వాసన. నీ శరీరంలో ఉన్నటువంటి స్మెల్ బదులుకి అత్తరు వాడుతున్నావే, నీ లోపల చెడు వాసన పోయేదానికి ఏ స్ప్రే కావాలా? ఒక స్ప్రే ఉంది, అది ఆ స్ప్రే చెప్తా. ఏం స్ప్రే చెప్పండి? రక్తం. ఏందది? రక్తం స్ప్రే. ఆ ఇంటికి పోయి మేక రక్తం, కోడి రక్తం కొట్టుకున్నారు. రక్తం. ఏ రక్తం అది? యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేస్తుంది. రక్తం. నీలో ఉన్న చెడు వాసన, పాపపు వాసన, దుర్మార్గమైన వాసన, ఇవన్నీ పోవాలి అంటే ఏం కావాలి? నీలో ఏం కావాలి? యేసు రక్తం అనే స్ప్రే కావాలి నీకు. ఈ వాసన పోయేదానికి ఈ స్ప్రే కొట్టుకుంటున్నావు. నీలో ఉన్న పాపపు వాసన పోవాలంటే యేసు రక్తం మనకు అవసరం. ఆ యేసు రక్తం కానీ కొట్టుకుంటే ఒకవేళ మనుషులకి నీలో చెడ్డ వాసన రావచ్చు, కానీ దేవుడికి మాత్రం వాసన ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆ వాసన మనుషులు నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా నేను చీ చా చా అని అంటారు. అది సహజం. మనుషుల గురించి మనం బతికితే, మనుషులు నన్ను చూడాలనుకుంటే అసలు బతకలేము జీవితంలో. గుర్తుపెట్టుకోండి. వాడు ఎట్టా నన్ను నిన్ను, నువ్వు మాత్రం దేవునికి నమ్మకంగా జీవించు. నువ్వు మాత్రం దేవునికి మంచిగా జీవించు. దేవుని దయ పొందేదానికి ప్రయత్నం చేయి. నన్ను వాడు నా పట్ల దయ చూపించలేదే, వీడు నా పట్ల దయ చూపించలేదే, వాడు నా పట్ల దయ చూపించేది కాదు. దేవుడిని పట్ల దయ చూపించాలి. దేవుని పట్ల దయ చూపించాలి.
ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అనుకో. ఒకరు వచ్చారనుకో ఇంటికి, చర్చ సంబంధంకి వచ్చారనుకో, అంకుల్ అంకుల్ అంటూ వచ్చారనుకో, అనుకుందాం అంకుల్ అంకుల్. ఎవరు వచ్చింది? మేడం గారు. అంటే అంకుల్ లేడా? అయ్యా లేడయ్యా. ఏడబేడు అంకుల్? ఇప్పుడే బజార్కి వెళ్ళాడు. అబ్బా అంకుల్ మాట్లాడాలంటే నిజంగా అంటే అంకులకున్నంత మంచి మనసు, అంకులకున్నంత ప్రేమ ఎవ్వరికీ లేదు అంటే. చాలా మంచోడు అంటే అంకులు, నిజంగా నిజంగా అంకుల్ చాలా మంచి వ్యక్తి అంటే అని చెప్పాడు అనుకో. ఆంటీ అనుకుంటుంది, నిజమే నాయనా, అంకులు నీకు మాత్రం మంచివాడు నాయనా, నన్ను మాత్రం రోజు మక్కిన కొడుతున్నాను నాయనా, నన్ను మాత్రం భలే బాధ పెడుతున్నాను నాయన అనుకుంటుంది ఆంటీ. ఒకవేళ ఇంకొకరు వచ్చారనుకో, ఇంటికి వచ్చారనుకో, ఆంటీ ఆంటీ అంటే వచ్చారనుకో. ఎవరు వచ్చి? అయ్యగారు వచ్చారనుకో. అంకుల్ ఆంటీ లేదా? ఆంటీ లేదయ్యా, ఇప్పుడే చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళిందా? అయ్యబ్బా మిస్ అయిపోయిందా. ఆంటీని చూడాలా, ఆంటీ చాలా మంచిది. అబ్బా ఆమె ప్రార్థన చేస్తుంటే, ఆంటీ ప్రార్థన చేస్తుంటే నిజంగా ఆ దేవుడు దిగొచ్చినట్టుంటుంది అంకుల్. నిజంగా ఆంటీ చాలా మంచిది అంకుల్. నిజంగా అటువంటి భార్య నీకు త్వరగట్టుడు ధన్యుడు అంకుల్ అన్నాడు అనుకో. నిజమే నాయన, నిజమే నాయన, నిజమే, నువ్వు అనుకుంది చాలా మంచిదే నాయన, కానీ నా భార్య అనుక్షణం పొడస్తుంది నాయన నన్ను. నిజమే నాయన ఆయన అంటాడు. బాగా ఆలోచన చేయి. భార్య దగ్గర నీకు మంచి పేరు లేదే, భర్త దగ్గర మంచి పేరు లేదే, పెద్దలకి బిడ్డల దగ్గర మంచి పేరు లేదే. ఏంద్రా ఈ పరిస్థితి, వీళ్ళు బుద్ధులేదటని అనుకుంటున్నారు ప్రజలు. మంచి పేరు లేకుండా పోయింది. ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మంచిగా ఉంటాడే, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టిలో ఎవరైతే మంచిగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవిస్తాడు, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో మంచిగా ఉండేవాడిని లోకమంతా అసహించుకుంటుంది. అంతే, అసహించుకుంటుంది, అసహించుకుంటుంది. దేవుని దృష్టిలో మంచిగా ఉండేవాడికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వాక్యం. బైబిల్ ఉన్నవారు ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించడం చాలు. చూసావా? ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడుగా ఉంటారే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? తెలివి, జ్ఞానాన్ని ఇస్తాడంట. గుర్తుపెట్టుకో. నువ్వు మంచివాడుగా ఉన్నప్పుడు దేవునికి జ్ఞానం ఎందుకీడు, తెలివి ఎందుకీడు? దేవుని దృష్టికి మంచిగా ఉండకుంటారే వాళ్ళకి ఏ తెలివి ఉంటుంది, ఏ జ్ఞానం ఉంటుంది వాళ్ళకి? లోకపు జ్ఞానం. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని హింస పెడదామా, ఎవరిని కష్టపెడదామా, ఎవరిని దూషిద్దామా, ఎవరి కుటుంబాలు నాశనం చేద్దామా అనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళకి దేవుని సంబంధమైన జ్ఞానం, తెలివి వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు దేవుని దృష్టిలో మంచోళ్ళుగా లేరు. వాళ్ళు, నువ్వు దేవుని దృష్టిలో మంచివాడుగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి ఎందుకు ఇవ్వడు? ఎందుకు దేవుడు నీకు ఇస్తాడా? ఈడమ్మా ఇస్తాడు, ఇస్తాడు అని యేసు ప్రభుని నమ్మి అటు ఇటు మారు మనుషులకు వాళ్ళకి ఇస్తాడా? ఇస్తాడా? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం చెప్పాను సబ్జెక్ట్ మీకు? అనగా దేవుని దృష్టిలో మంచివాడుగా ఉండేవానికి, దేవుని దృష్టిలో మంచివాడుగా ఉండేవాడికి దేవుడు తెలివి, జ్ఞానం ఇస్తాడని చెప్పాడు కదా, ఒకటి. రెండోది, యేసు ప్రభుని నమ్మాడు, సరైనటువంటి మారు మనసు లేదు, అయినా వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి కార్యాలు జరగతా జరగవా? చెప్పండి, జరగతా జరగవా? బాగా పెద్దగా చెప్పాలి. పెద్దగా చెప్తే కదా. మీకేం 100 మార్కులు లేను, 50 మార్కులు ఫెయిల్ ఏం చేయను మిమ్మల్ని. జరగతా జరగవా? వెరీ గుడ్, అంత చప్పలు కొట్టండి. ఎంత ప్రేమ అయింది,
ఎంత ప్రేమ కలిగినాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వారం కనపడితే 4 వారాలు కనపడం మన కొంతమంది చర్చిలకి, అంతే కదా, కనపడం. ఈ వారం కనపడతాం, ఇక కనపడం. మళ్ళీ ఎప్పుడో, మళ్ళీ 2026కో 27కో కనపడతాం, వదిలేద్దాం. రెండోది, క్రమంగా మందిరికి రాము, ప్రార్థన చేయము, వాక్యం చదవము, దేవుని స్తుతించము, అన్నీ ఏమి కూడా చేయము. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని స్వస్థపరుస్తాడా లేదా? బా ఎంత ప్రేమ తెలుసా అయింది. ఇప్పుడు చాలామంది చేస్తుంటారు. ఇప్పుడు ఏం తెలుసా, పాస్టర్ ప్రార్థన చేశాడు, నాకు తగ్గలేదు, నేను ప్రార్థన చేసుకుని తగ్గింది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థన ఎక్కువ చేయవు, పరిశుద్ధంగా జీవించవు, అపరిశుద్ధంగా ఉంటావు, దేవునికి నమ్మకంగా ఉండవు, యథార్థంగా ఉండవు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. జరుగుతున్నాయా? బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవునికి నమ్మకంగా లేవు, యథార్థంగా జీవించలే, నీ పనంతా నువ్వు చేసేవన్నీ కూడా చెడే. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం కోసం చేసినా, నీ కోసం చేసుకున్నా, నీకు నొప్పులు రోగాలు ఎందుకు తగ్గుతున్నాయి తెలుసా? తెలుసా? ఆయన మహిమ పొందేదానికి ఒకటి. రెండోది, నిన్ను బాధ పెట్టేది దేవునికి ఇష్టం లేదు, నిన్ను సిగ్గుపరిచేది దేవునికి ఇష్టం లేదు, నిన్ను కష్టపెట్టేది, ఏడ్పించేది దేవునికి ఇష్టం లేదు. ఎంత దయగలిగిన దేవుడు ఆయన, ఎంత దయగలిగిన దేవుడు. ఒకవేళ అప్పుడు ఏమనుకుంటే తెలుసా, మనం ఏమనుకుంటే తెలుసా, అటు ఇటు ఉన్నాడు, పరిశుద్ధంగా లేనోడు ప్రార్థన చేసుకుంటే తగ్గింది, వాడికి ఎట్టుంటుంది? ఎట్టుంటుంది చెప్పండి, ఎట్టుంటుందయ్యా? సంతోషం. అప్పుడు ఏమనుకుంటాడు, నేను దేవుల్లో, అరే నేను సరిగా భక్తిగా లేకపోయినా అన్నీ చేస్తున్నా కానీ దేవుడు నన్ను బాగు చేస్తా, ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటాడేమో. ఇదే అంటే ఇంకా భక్తిలా ఇదే కంటిన్యూ చేద్దాం, ఇదే కంటిన్యూ చేద్దాం. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో చేసేది కాదు, అసలు మందిరానికి రాబడి సగం పాపం. అది వాక్యం చదవకపోవటం, ప్రార్థన చేయకపోవటం, నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ ప్రవర్తన చేసే చేష్టాలు పాపం చేస్తున్నావు. అయినా కానీ నువ్వు ప్రార్థన చేసే దేవుడిని స్వస్థపరుస్తున్నాడు. దానికి నీకు ఎట్ట అనిపిస్తా తెలుసా, నేను ప్రార్థన చేసినా ఏమి చేయకపోయినా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు. అబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇక వాళ్ళకి ఎట్టుంటుంది తెలుసా, వాళ్ళకి మనమే ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేద్దాం, బాగు చేస్తావు, దేవుడు బాగు చేస్తాడు, బాగు చేస్తా ఉంటాడు. పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గదు కూడా తగ్గల. ఎందుకు తగ్గదు తెలుసా, పాస్టర్ మరే దేవుడు అంటాడు, అరే నాయనా నా కుమారుడు ఉండరట, నీకు చేయక నేను ఎవరికి చేస్తాను రా. ఇది పాస్టే కాదు, దేవుని దృష్టిలో చెప్పండి, మర్చిపోయారా? దేవుని దృష్టిలో మంచిగా ఉంటారే, దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటారే. ఒక పాస్టర్ కదా నీకు కూడా చెప్తున్నాను, అరే మీరు గమ్ముకున్నాండి, నేను వాడిని ఎందుకంటే పాపం వాడిని చంపటం నాకు ఇష్టంలే, వాడిని అవమానపరచ నాకు ఇష్టంలే, అందుకని నువ్వు గమ్ముగుండు. ఎందుకు తెలుసా, వాడు ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, నా మీద ఆధారపడాలి, వాడు నా మీద ఆధారపడాలి. అందుకే నేను వాడికి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తులు ఏమనుకుంటారో తెలుసు, ఇంకా చూసావా, నేను ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు అనుకోవటం మంచిది, దేవుని స్తుతించడం మంచిది. ఇంకా నాలో ఉన్నటువంటి బలహీనతలు తీసేసుకోవాలనుకుంటే ఇంకా మంచిది. సరే, అట్టివారు దేవుని రాజ్యానికి పోతారా పోరా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, నేను చెప్పాలి మీరు. అట్టివారు దేవుని రాజ్యానికి పోతారా పోరా? ఫిలిప్పేం పారు అంటున్నాడు, మీరు ఎట్లా చెప్పారమ్మా మీరు, ఆ పారు వాళ్ళు. దానికి వివరణ కూడా మీకు ఇస్తా. ఇప్పుడు నేను మీకు
దీన్ని బట్టి మీకు బాగా అర్థమైపోద్ది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 బాగా స్పష్టంగా చదవాలి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అన్నని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఇప్పుడు బాగినాడు, ప్రభువా ప్రభువా ప్రవచింపలేదా, దయ్యాలు అలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా. చూసావా ఎంత మాట చెప్తున్నాడు దేవుడు, ఎంత మాట చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టి, ఏలయనగా దేవ దృష్టికి దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని దృష్టిలో మంచిగా ఉండేవాడికి బాధలు అనుభవిస్తాడు, కష్టాలు పడతాడు, శోధనలు పడతాడు, ఇబ్బందులు పడతాడు. ఆ ఇబ్బందులతో దేవునిలో ఉన్నాడు కాబట్టి తట్టుకొని ఆ ఇబ్బందులు చూడకుండా దేవుణ్ణే చూస్తూ ఉంటాడు. ఆ దేవుణ్ణే చూస్తుంటాడు కాబట్టి ఆ ఇబ్బందులు పక్కన పెడతాడు. ఆ కష్టాలు, ఆ బాధలు, నొప్పులు, ఇరుకులు, ఇబ్బందులు పక్కన పెడతాడు. నువ్వే నా సర్వస్వం అనుకుంటాడు. ఆ వేదన, ఆ బాధ అనుభవిస్తున్నాడే, ఆ వేదన బాధే అతను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృంగిపోతున్న మనసా, నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. యేసయ్యా నీకు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే బాగా ఆలోచించాయి. లోకం కంటే గొప్పోడు ఎవరైనా, మన దేవుడు లోకం కంటే గొప్పోడు. ప్రపంచంలో వ్యక్తుల కంటే గొప్పోడు ఆయన, మన దేవుడు. ఆలోచించి, నువ్వు మంచి పేరు పొందేదానికి ప్రయాసపడు. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర మంచి పేరు నీకు రావాలి. దేవుని దగ్గర నీకు మంచి పేరు రావాలి అంటే నువ్వు ఆరాధించే ఆరాధన, చేసే భక్తి ప్రజలకు విచిత్రంగా ఉంటుంది. అబ్బో ఈయన పెద్ద భక్తిపరుడు అయిపోయినాడు, అయ్యో ఈ పెద్ద భక్తిపరాలు పెద్ద అంటుంటారు జనాలు. ఏం పట్టించుకోవద్దు నువ్వు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా క్రీస్తు వైపే నడవాలి. నువ్వు క్రీస్తు వైపే నడవాలి. చూడండి ఆ సామెతల గ్రంథంలో, అదే సామెతల్లో 3వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. అదే సామెతలు 3:4. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకొందువు. ఎప్పుడు ఆడేమని చదివాం మనం ఇప్పుడు 4వ వచనంలో? అప్పుడు అని ఉంది. అది ఎప్పుడు అంటే ఇప్పుడు మొట్టమొదటి చదువుతాం. అదే 3వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలుగుజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. హృదయమును పలక మీద వాటిని రాసుకో. అది అప్పుడు నువ్వు వచ్చేది అన్నమాట. ఇప్పుడు చదివాం మనం. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నువ్వు ఎట్టుంటావు? దయనొందుతావు. నువ్వు దయనొందుతావు.
దేవుడి దృష్టిలో నువ్వు దయను సంపాదించాలి. దయను సంపాదించాలి. నువ్వు మంచివాడుగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన బ్రతుకును బ్రతకాలి. నీ జీవితంలో ఆలోచన చేయి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగింది. ఎంతో ఆస్తి ఉంది, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి తిను తాగు సుఖించనన్నాడు ఆ వ్యక్తి. కొట్లు కట్టించాడు, ఎన్నెన్నో చేశాడు, కానీ దేవుని దృష్టి అతనికి మంచి పేరు లేదే. ఏమన్నాడు దేవుడు? ఒరే వెర్రివాడా, ఫూల్, బుద్ధి లేనోడా, ఈ రాత్రి నీ ప్రాణం నాకు కావాలని అన్నాడు. మనకు ఇంకొక ధనవంతుడు కూడా ఉన్నాడు. మనకు ఎవరైనా ధనవంతుడు లాజరు తెలుసు కదా మనకు. సీన ఏంటంటే ఊదారంగు వస్త్రాలు వేసుకుని ప్రతిరోజు సుఖపడేవాడు. దేంతో? ఆస్తిని చూసుకుంటా. కొంతమంది పొద్దున్నే బీరువా తీస్తాం కదా, ఎందుకంటే ఆ బీరువాల గుడ్డలు చూసుకుంటుంటాం, ఆ బీరువాలో తర్వాత బంగారు చూసుకుంటుంటాం, ఆ బీరువాలో ఎడన దాచిపెట్టుంటాం. అవి 3-4 సార్లు చూస్తుంటాం. దాన్ని ఉంటే బ్యాంకులు వేసేయండి, ఎందుకు అవి చూసుకుంటూ ఉంటాం. ఆ డబ్బులు చూసుకుని ఒక్కసారి మొత్తం చూసుకుంటూ ఉంటాం. ఆ బీరువాలో ఇంపార్టెంట్ వస్తువులు చూసుకుంటుంటాం. అంటే దీనికి చూసుకుంటాం. 2 షోకేస్ దాన్నే చూసుకుంటుంటాం. మామూలుగా ప్రతిరోజు ఆలోచించే, ప్రతిరోజు అదే చూసుకుంటూ ఉంటాం మన జీవితంలో. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా మారిపోతుంది చూడండి, ఎలా మారిపోతుంది. ఈయన ధనాన్ని చూసి, ఈ ధనవంతుడు ధనాన్ని చూసి హ్యాపీగా తింటా ఉండేవాడు అంతే, కానీ పక్కన ఉన్నటువంటి లాజర్ని పట్టించుకోవాలా. చూసావా? మామూలుగా నువ్వు మంచోడివే, పాపం ధనవంతుడు మంచోడే చెడ్డోడా? మంచోడే, ధర్మశాస్త్రం తెలిసినోడు, అంత మంచోడే, కానీ పక్కనోడు మాత్రం పట్టించుకోవాలా. మంచోడే ధనవంతుడు, ఏ పాపం కూడా చేయలే అతను, ఆయన సొమ్ము ఆయన అంటున్నాడు అంతే. నీకు తెలిసి పక్కనోడిని పట్టించుకోవాలా. పక్కనోడు ఆత్మీయమైన ఆకలితో ఉన్నాడు ఈ రోజున, వాడిని పట్టించుకోవట్లే నువ్వు. పక్కనోడు ఆత్మీయమైన ఆకలితో అల్లాడుతున్నాడు, దేవుడు లేక తిరగతా ఉన్నాడు, వాడిని పట్టించుకోవట్లే నువ్వు. దేవుని దృష్టిలో ధనవంతుడు తప్పు చేశాడు. లాజరుకి ఏమీ లేదు, దిక్కులేనాడు, కురుపులతో బాధపడుతున్నాడు, హింసించబడుతున్నాడు, తినేదానికి ఆహారం లేదు, ఫుడ్ లేదు, లోకంలో మురిగ్గా పెంటగా ఉన్నాడు, అందరి దృష్టిలో చాని పెంచుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టి అట్టున్నాడు, మంచివాడుకున్నాడు. బాగా ఆలోచన చేయి. ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి, మంచి పేరు మనకు రావాలి. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి. మొదటి వాక్యం, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను, అక్కడ తిమోతి శిష్యుడుండెను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, గ్రీసు దేశస్థుడు, మంచి పేరు పొందినవాడు చాలు. ఎవరతను? తిమోతి. ఎవరతను? తిమోతి దెర్బేకును లుస్త్రాకు వచ్చాడు, పౌలు శీలలు. అక్కడ తిమోతిని ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు ఎవరంటే విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, నీకు బిడ్డలున్నారు. రేపు నీ బిడ్డలు నిన్ను, అమ్మా నిజంగా చాలా గొప్పదాను తల్లి నువ్వు, అమ్మా నువ్వు చాలా భక్తిపర్రాలు అమ్మ అనాలి నిన్ను, నీకున్న విశ్వాసం చాలా గొప్పదమ్మా అనాలి నిన్ను. ఆలోచన చేయి. విశ్వసించిన యూదురాలి కుమారుడు అంట, యూదురాలి కుమారుడు. సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏమో చేస్తాడు, భార్యని పొగడతాడు. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు పిల్లల కోసం ఎంతో కార్యాలు చేసేదానివి,
పెనిమిటికి కిరీటం లాంటి దానివి, ఎన్నెన్నో పొగడతాడు అక్కడ. ఆలోచించాయి. ఆ కుమారులు అంటారట, అమ్మ నువ్వు చాలా గొప్పదా, నువ్వు ధన్యురాలు అమ్మంటారట. కుమారులు ఎవరిని ఆవిని నువ్వు ధన్యురాలు అమ్మంటారంట. ఈ రోజున బిడ్డలు నిన్ను ధన్యురాలు అంటున్నారా? ఏందమ్మా నీ బ్రతుక, ఏందమ్మా నువ్వు అని అంటున్నారా? ఆలోచించాయి. విశ్వసించిన యూదురాలి కుమారుడంట. అంటే నీకు విశ్వాసం ఉంది. తండ్రి ఎవరంట? అసలు గ్రీసు దేశస్తులకి యూదులకి అస్సలు పొంతనే ఉండదు. పెళ్ళిళ్ళు సామాన్యంగా ఇంపాసిబుల్ జరగాలంటే. అటువంటిది ఈ యూదురాల్ని ఎవరు చేసుకున్నాడు? గ్రీసు దేశస్తుడు చేసుకున్నాడు. పౌలు ఆ ప్రాంతానికి వచ్చాడు సువార్త ప్రకటించేదానికి. అప్పుడు తిమోతిని చూసి తిమోతితో మాట్లాడాడు. అప్పుడు తిమోతి విశ్వసించాడు, పౌలు వెంట వెళ్ళాడు. ఈ తిమోతి పౌలుకి ప్రియమైన శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు ఎవరు? తిమోతి ఎవరు? పౌలుకి ప్రియమైన నా నిజ కుమారుడు అంటాడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది చాలు. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి. చూసావా, నిన్న ఆ విధంగా మెచ్చుకోవాలి ప్రజలు. చాలా మంచివాడయ్యా, చాలా మంచిది అనాలి. ఆలోచించేదని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ అవ్వాలి. రేపు నా బిడ్డలు నన్ను ధన్యురాలు అనాలి. నీ భర్త ఎంత చేసినా, ఎంత హింస పెట్టినా నోరెత్తబాగంతే. నీ భార్య ఎంత విసిగించినా నోరెత్తబాగంతే. నువ్వు మంచివాడు అనిపించుకోవాలి. నువ్వు మంచివాడు అనిపించుకోవాలి నీ జీవితంలో. నిజమైన కుమారుడు అంట ఎవరైనా? తిమోతి. మంచి పేరు పొందినవాడు తిమోతి. అదే 2వ తిమోతి చూడండి. 2వ తిమోతి ప్రియకుమారుడగు శుభమని చెప్పి రాయినది. ప్రియకుమారుడు అంట ఎవరైనా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్టుండాలంటే, ఒక సేవకుడికి నువ్వు ఎట్టుండాలా? ప్రియమైన కుమార్తెగా ఉండాలి. ఎట్టుండాలమ్మా? ప్రియమైన కుమార్తెగా, ప్రియమైన కుమారుడు. నువ్వు ప్రియమైన కుమార్తెగా ఉండాలంటే పాస్టర్కి మాంసం కూర, మాంసం ఈ మాంసం చెప్పట్టాలని కదా చెప్పేది. అవి కాదు. పాస్టర్కి చేపల కూర, పాస్టర్కి ఒక గుడ్డలు తీసేయటం, కారులు తీసేయటం. ఇప్పుడు కారు తీసేవాళ్ళకి ఎట్టుంటుంది? అమ్మ తల్లి నీకు వందనాలమ్మా, నీకు స్తోత్రాలమ్మా, ఇక చూసుకో, ఇట్ట టొంగిపాటు. అవి కాదు నేను చెప్పేది. నువ్వు ఎట్టుండాలా? సేవకుని దృష్టి ఎట్టుండాలా? ఈ తిమోతిని ఇచ్చాడా పౌలుకి? ఏం చేశాడు? తిమోతిని వెంబడించాడు. పౌలుని వెంబడించాడు తిమోతి. పౌలు చెప్పిన తిమోతి చేస్తున్నాడు. పౌలు ఆధీనంలో తిమోతి ఉన్నాడు. పౌలు చెప్పినట్టు తిమోతి నడుస్తున్నాడు. ఆ నమ్మకత్వాన్ని చూసా కదా దేవుడు నేను హెచ్చిస్తాడు. నీలో నమ్మకత్వాన్ని హెచ్చిస్తాడు దేవుడు. నేను ఆలోచన చేయి. నాకేమీ లేదు, నాకే ప్రయారిటీ లేదు, నాకు అంతేనా, నాకు అది ఎట్టుంటుంది నీకు? నీలో నమ్మకత్వం దేవుడు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజ కుమారుడు. ఆలోచించి ఏ విధంగా అయితే పౌలు తిమోతిని నా నిజ కుమారుడు అంటున్నాడో, ఈరోజు సేవకుడు కూడా నిన్ను అనాలి. ఏమో తెలుసా? నా నిజ కుమార్తె అయ్యా. ఏమే 10 మందిలో చెప్పాలి నీ గురించి. నా కుమార్తె అయ్యా, నా కుమారుడు అని 10 మందిలో చెప్పాలి. నువ్వు కుమారుడుగా ఉండవా, శత్రువుగా ఉండవా? నువ్వు కుమార్తెగా ఉండవా, పొడిచే వ్యక్తిగా ఉండవా? ఆలోచించి ఎలా ఉండవు నీ జీవితంలో? విశ్వసించిన యూదురాలి కుమారుడు వాళ్ళు ఎవరు తెలుసా? అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనం చూసాకపోవడం. 2వ తిమోతిలో దీంట్లో చూస్తాం చూడు మనం. 6వ వచనం అదే 5వ వచనం 5వ వచనం 3వ వచనం. నా ప్రార్థన నేను ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని
నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను, ఎవరు అవ్వయమి? తిమోతి అవ్వ. లోయలోను నీ తల్లి అయిన యూనికోలను వసించాను. చాలు చాలు, చూసావా? అంటే తిమోతి తల్లి ఎవరామి? విశ్వాసి, పరిశుద్ధురాలు. అవ్వ కూడా పరిశుద్ధురాలే. చూడండి మెట్ట ఉంది ఇప్పుడు. అమ్మ పరిశుద్ధురాలు, అమ్మమ్మ కూడా పరిశుద్ధురాలే. అమ్మ పరిశుద్ధురాలు కాదు, అమ్మమ్మ పరిశుద్ధురాలు కాదు. నాయన పరిశుద్ధుడే, నాయన కూడా పరిశుద్ధుడే. నాయన పరిశుద్ధుడు కాదు, ఆయన ఇంకా ఎక్కువ. ఆలోచన చేయి. నాయనేమో డ్రింక్ అయిపోయా, ఆయనేమో షాపులో దోసేస్తుండే. ఈమెం చేస్తుంది? ఈ కిల్లీలు వేస్తుండే, ఆమె కూడా ఇంకా పానుపరాకులు వేస్తుండే. ఎట్టుంటుంది చెప్పు, ఆలోచన చేయండి. ఎట్టుంటుంది ఆలోచన చేయండి. అదిగో తిమోతి అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ ఎవరైనా లోయలోను అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. తర్వాత యూనేకేలోను వసించను, అది నీ యందును సహా వసించుచున్నదని రూఢిగా నమ్ముచున్నాను. మీ అమ్మమ్మ ఏ విధంగా భక్తి పరులో నువ్వు కూడా భక్తి పరుడువేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం చెప్పాలి నీ గురించి ప్రజలు. ఫలాని ఆమె మంచి పరిశుద్ధురాలు, కొడుకు కూడా పరిశుద్ధుడే. ఫలాని ఆమె పరిశుద్ధురాలు, ఆమె కూడా పరిశుద్ధురాలే. సాక్ష్యం చెప్పాలి. నిజంగా వాళ్ళ ఆయన కూడా మంచివాడయ్యా. అదంతా మనకు అక్కర్లేదు, జనరల్ మనకు అక్కర్లేదు. ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం అది ప్రశ్న వేసుకుందాం. మనం ఎలా ఉన్నాం మన జీవితం? తిమోతి మంచి పేరు పొందినవాడు. ఆ మంచి పేరు నీలో ఉందా? ఆలోచన చేయి. ఆ మంచి పేరు పొందేదానికి ఏదేదో చేయలేదు, కానీ పౌలుకి నమ్మకంగా జీవించి, అందుకే నా నిజమైన కుమారుడు అంటాడు. నిజమైన కుమారుడు. నువ్వు నిజమైన కుమారుడుగా మందిరానికి, సంఘానికి సేవకుడుకున్నావా? ఆలోచన చేయి. నిజమైన కుమారుడు, కుమార్తెగా లేవు నువ్వు. పౌలు చెప్తున్నా, నిజమైన కుమారుడు నా బంధకాల్లో కన్నా కుమారుడు ఒనేసిమా అని అంటాడు. నా బంధకాల కన్నా ఒనేసిమా అని అంటాడు. దేవుడు నీ కోసం ఎంత ప్రయాసపడ్డాడు ఆలోచన చేయి. ఈ రోజున మంచి పేరు పొందేదానికి ప్రయాసపడుతున్నాం. మనుషులు మెచ్చుకోవాలని కోరుకోవద్దు, దేవుడు నన్ను మెచ్చుకోవాలని కోరుకుందాం. దేవుని దృష్టిలో మంచి పేరు ఏలైనగా దేవ దృష్టికి మంచివాడిగా ఉండేవానికి దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అదే గుర్తుపెట్టుకో. దేవుని దృష్టిలో నేను మంచివాడిగా ఉండాలి. దేవుని దృష్టిలో మంచివాడిగా ఉంటే దేవుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. దేవుడి కొద్ది మాట వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల